హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం కందిపప్పుతో పని లేకుండా మెంతి కూర రెసిపీని మరింత హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసి పెడితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పు అరగదని కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా ఈ రెసిపీని హ్యాపీగా తినేయొచ్చండి. మెంతి ఆకుల్లో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, డి ఇన్ని ఉన్నాయండి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేయటంలో చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మెంతి ఆకుల్ని ఫస్ట్ శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు మెంతికూర కట్ట తీసుకున్నానండి. ఆకులు చాలా లేతగా ఉంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఆకులను కూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 టమాటోస్ని కట్ చేసి తీసుకుంటున్నాను. ఇవి కొంచెం మామూలుగా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేస్తున్నా, ఎందుకంటే నేను మిక్సీలో వేసి పేస్ట్ చేస్తున్నాను. మీరు మిక్సీలో వేయినట్లయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 20 వరకు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచి సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం నువ్వులు, పల్లీలు, వేయించిన శనగపప్పుతోటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూను నువ్వులని దోరగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలలోకి వేసుకుందాం. ఇవి 2 స్పూన్ల పల్లీలండి. ఇప్పుడు అదే బౌల్లో 2 స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసి ఈ మూడింటిని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలోకి 1 స్పూన్ ఆయిల్ తీసుకుని దంచి పెట్టుకున్న ఒక 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి అవి కొంచెం రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులను కూడా వేసి వేయించుకోవాలి. మెంతి ఆకుల్లో ఉన్న తడితోనే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తాళింపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 తుంచిన ఎండుమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారే వరకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగేటట్లు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టి వేయించుకుంటే ఆ ఫ్లేవర్స్ అంతా ఆనియన్స్లోకి పడతాయి. ఇప్పుడు ఆనియన్స్ కూడా చక్కగా వేగాయి. ఇక్కడ ఇందులోకి టమాటో పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కలబెట్టి వేయించుకుందాం. ఈ టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు వేయించుకొని ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ 3 రకాల పప్పుల్ని వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా అడుగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఫైనల్గా ఉడికించి పెట్టుకున్న మెంతి ఆకును కూడా వేసి కొంచెం కలుపుకుంటూ ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్లు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మిగిలిపోయిన పేస్ట్కి కొద్దిగా వాటర్ పోసి కొంచెం తొలిపి ఈ బాండీలో పోసుకుంటే గ్రేవీ పల్చగా వస్తుంది. మీకు గ్రేవీ పల్చగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. మెంతి ఆకుపప్పు ఇష్టపడని వాళ్ళు ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ నువ్వులు, పల్లీలు, శనగపప్పులో కూడా ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ ఇన్ని ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకే కాదండి, పిల్లలకు కూడా ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టి 2 మినిట్స్ అలాగే ఉంచితే ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి బాగా పడతాయి. ఇక నెక్స్ట్ డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే లసూని మేతి రెడీ. ఈ కర్రీ అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.